క్షమించి నిత్య జీవమిచ్చినది ప్రేమ, నా యేసుని గొప్ప ప్రేమ. ప్రభు నామానికి స్తోత్రములు. సత్యవాక్యేశ్వరం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యమును ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన నా ప్రియ తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభు, మీకు స్తోత్రాలు. నీ వాక్యమునైనా జీవము కలిగినది, బలము కలిగినది అంటుండగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవాధిపతి అయిన మా ప్రభా, నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగుతుందని, అది తెలివిలేని వారికి నీ తెలివిని పుట్టిస్తుందని సెలవిచ్చిన దేవుడు, తెలివి చేయి కలుగచేయు మార్గములోనైనా ప్రభా ప్రతి ఒక్కరు నడిపించబడినట్లుగా మా ప్రియ తండ్రి మీకు స్తోత్రం. యేసు నామంలో నీ వాక్యం వారి జీవితంలో ప్రభా అయా నైనా క్రిందకి వేరుతని పైకి ఫలించినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేయమని, నన్ను మరుగు చేసి మీ ప్రజలతో మీరే మాట్లాడమని, ఏకాగ్రత ఏకదృష్టిని వారికి కలగ చేయమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము ధనమును మనము ఎక్కడ కూర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసుకుంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని ఇక్కడ యేసయ్య ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఆయన ధనము గురించి కూడా ఆయన అక్కడ ప్రస్తావించినటువంటి సందర్భము ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటున్నాడు. అయితే ఈ వాక్యం విన్నప్పుడు నీకు అనిపించవచ్చు, డబ్బుని సంపాదించడం అనేది పాపమా, డబ్బుని కూర్చుకోవడము లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము పాపమా అని చెప్పి నీకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి మాటలో ఉన్న భావము ఏంటిది అంటే, నీ యొక్క హృదయము ధనము మీద ఎంత మాత్రం కూడా ఉండకూడదు, ధనము హెచ్చించబడినప్పుడు దానిని లక్ష్య పెట్టకుడి అని కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్పిన మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోకంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఏ పని చేసినా కూడా, ఒక దొంగ దొంగతనము చేసినా డబ్బుని సంపాదించడానికే, ఒక స్త్రీ వ్యభిచారానికి పాల్పడినా డబ్బు సంపాదించటానికే, ఆ తర్వాత ఇవి అక్రమమైనటువంటి పనులకి పాల్పడినా వాళ్ళు చేస్తున్నదంతా కూడా, ఎవరు ఏ పని చేసినా దాని వెనక ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన ఏంటిదంటే, మేము డబ్బుని సంపాదించాలి, డబ్బుని సంపాదించి మేము పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, మేము ఈ లోకంలో ఈ డబ్బుని సంపాదించుట కారణాన్ని బట్టి గొప్పవారిగా ఎంచబడాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది కూడా అక్రమమైన మార్గాల్లో వెళుతూ కూడా డబ్బుని సంపాదించేవారు లేకపోలేదు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ అక్రమమైన మార్గంలో ఈ భూమి మీద నువ్వు డబ్బు కూర్చుకునే ప్రయత్నము నువ్వు చేసినట్లయితే అది క్షీణించిపోతుంది అని లేఖనంలో ప్రభు అన్నాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు చెప్తున్నటువంటి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన సిలువలో దరిద్రునిగా వేలాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు అగునట్లుగా ఆయన సిలువలో దరిద్రునిగా వేలాడాడని బైబిల్ సెలవిస్తుంది. మరి యేసయ్య మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలని, అప్పిచ్చే వారిగా ఉండాలని, పైవారిగా ఉండాలని, తలగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనప్పుడు, ఆయనని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసి వారిని నిధులను నింపుతానని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, భూమి మీద మీరు మీ ధనమును కూర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. అంటే ఏంటంటే, చాలా మందికి కూడా ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, దేవుడు ఇస్తున్నా కూడా సంతృప్తి చెందకుండా వాళ్ళు ఇంకా ఇంకా దేవుడు చెప్పనటువంటి పద్ధతుల్లో దేవుడు వెళ్ళొద్దు అనేటువంటి మార్గాల్లో కూడా ప్రయాణము చేసి ఇంకా అధికముగా సంపాదించాలి, ఉన్నతమైన కోటీశ్వరుడు అయిపోవాలని, ఇంకా చాలా కుబేరుడు అయిపోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచనలో చాలా ఎక్కువగా ధనము మీదనే ధ్యాస పెట్టి సమస్తము ఇవ్వగలిగినటువంటి దేవాది దేవుణ్ణి వారి జీవితాల్లో మర్చిపోయి ఇంకా వారు సంఘానికి వెళ్లకుండా, ఆ తర్వాత ప్రార్థన చేయకుండా, ఉపవాసం ప్రతిష్ఠించుకోకుండా, సంఘ ఆరాధనలో పాల్పొందులు కాకుండా, ఏమాత్రము సంఘ పరిచర్యల్లో ఆ పనులలో పాలిభాగస్తులుగా ఉండకుండా, ఎంతసేపు వాళ్ళకి 24 గంటలు దేవుడు ఇచ్చినా కూడా 24 గంటలు కూడా వాళ్ళకి సరిపోవట్లేదు ఈ యొక్క డబ్బు సంపాదించడంలో. వాళ్ళు ఏంటిదంటే పగలు పని చేస్తున్నారు, రాత్రి ఓటీలని పని చేస్తున్నారు. దేనికి ప్రయాస అంతా కూడా అంటే కేవలము ధనమును భూమి మీద అత్యధికంగా కూర్చుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి. ఇంకొకరు ఎవరినైనా మనం ప్రశ్న వేస్తే, ఎందుకు నీ ప్రయాస అంతా, ఈ డబ్బునంతా
నువ్వు సమకూర్చుకునేది ఎందుకు, ఇంత ప్రయాసపడేది ఎందుకంటే నేను డబ్బుని సంపాదించడమే నాకు ఒక దర్శనం. చెప్పేవారు కూడా లేకపోలేదు. నాకు ఈరోజు డబ్బు లేదు కాబట్టి నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, నన్ను తక్కువగా చూస్తున్నారు కాబట్టి నేను డబ్బు సంపాదించాలి అనేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఏ విధంగా అయినా సరే డబ్బు సంపాదించాలనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎక్కడ నువ్వు ధనము కూర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తున్నాము, వాళ్ళు చాలా బంగారం సంపాదించి డబ్బు సంపాదించి బీరువాలో లాకర్లో పెట్టి వాళ్ళు ఎక్కడికో వాళ్ళు వెళ్ళినప్పుడు వెకేషన్స్కి అని చెప్పి ఇంట్లో దొంగలు పడ్డము, అవన్నీ పగలగొట్టడము, వాళ్ళు సంపాదించిందంతా కూడా వాళ్ళు దొంగలించి తీసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటి వార్తలు ప్రతిరోజు మనము ఎన్నో చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే మీరు ఇక్కడ భూమి మీద దొంగలు వస్తారు, కన్నం వేస్తారు, దొంగలు ఇస్తారు. అయితే మీరు ఎక్కడ ధనము కూర్చుకోవాలంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకంలో మనము ధనము ఎలాగ కూర్చుకుంటామని చాలా మందికి ఆలోచన రావచ్చు. అయితే నువ్వు ఈ భూమి మీద ఏవైతే సత్క్రియలు చేస్తున్నావో సత్క్రియలు అనేటువంటి ధనము అనేది కూర్చుకోవాలి అని ప్రభు కోరుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు చేసేటువంటి సత్క్రియలు అంటే నువ్వు చేసేటువంటి ధర్మ కార్యాలు అవన్నీ కూడా ఒక ధనము లాంటిదే దేవుని దృష్టిలో. ఇలాంటివన్నీ కూడా నీవు చేసినప్పుడు భూమి మీద పరలోకంలో నువ్వు ధనము కూర్చుకున్నట్టు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఎందుకు అంటే పరలోకంలో అక్కడ చిమ్మెట ఉండదు, అక్కడ తుప్పు పట్టదు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎంత మాత్రం కూడా దొంగలు కన్నము వేసి దొంగలించే అవకాశము ఉండదు, అక్కడ దొంగ ప్రవేశించడానికి అవకాశం ఉండదు అన్నాడు దేవుడు. ఆ తర్వాత ఎక్కడ కూర్చుకోవాలో చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము కూడా ఉంటుంది అన్నాడు దేవుడు. ధనము ఎంత మోసమైనదంటే చాలా మంది కూడా ఈ ధనము దగ్గరికి వచ్చేసరికి చాలా మంది కూడా పడిపోతున్నారు. డబ్బుని ఆపేక్షించి డబ్బుని ఆశించి అనేకులు కూడా దేవుని యొక్క మార్గం నుంచి కూడా తొలగిపోతున్నటువంటి వారు లేకపోలేదు. అందుకని వాక్యం ఏంటో పిల్లరా, డబ్బు అనేది చాలా మోసకరమైనది. దాన్ని ఎప్పుడు కూడా నీవు దేవునికి నువ్వు జాగ్రత్త చేసుకుంటూ దేవుడు ఇచ్చినది దేవుని నామ మహిమ కొరకు ఖర్చు పెడుతూ ఉండాలి తప్ప నీవెప్పుడు కూడా నేను ఏదో ధనవంతుడిని అయిపోవాలని వ్యతిరేకమైనటువంటి ఆశలు ఎంత మాత్రం కూడా కలిగి ఉండద్దు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యం ఇస్తుంది అన్నాడు దేవుడు. నల్లు కష్టము చేత దాన్ని అధికము చేసుకోలేరు అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు నమ్మకంగా దేవుడు చేయమన్న కార్యాలు చేసినప్పుడు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు నువ్వు జరిగించినప్పుడు నిశ్చయంగా ప్రభు అయినటువంటి దేవుడు నేను ఐశ్వర్యవంతుడుగా ఐశ్వర్యవంతురాలుగా చేస్తాడు. అయితే ఈరోజు చాలా మంది కూడా దీన స్థితి నుంచి బీదరికం నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ధనవంతులుగా దేవుని చేత చేయబడిన తర్వాత వాళ్ళు గుప్పిళ్ళు బీదల కొరకు ఇవ్వలేకపోతున్నటువంటి వారు ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దాంట్లో నుంచి వాళ్ళు దేవుని మహిమ కొరకు ఎంత మాత్రము ఇవ్వలేకపోతున్నారు. చర్చలు కట్టడానికే కావచ్చు, వారు ఉంటున్నటువంటి సంఘములలో వారికి కావచ్చు, దేనికైనా సరే దేవుని కార్యముల విషయంలో వారు కురుచు చేతులు కలిగిన వారిగా దేవుడు ఇచ్చినటువంటి డబ్బుని తిరిగి దేవునికి ఇవ్వడానికి చాలా మంది బాధపడుతున్న వారు లేకపోలేదు. దేవుడు ఇస్తేనే కదా మేము ఈ స్థితిలోకి వచ్చాము అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ధనాన్ని వారి స్వార్థము కొరకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ దేవుడి నామానికి మహిమకరము కానటువంటి కార్యములలో ఆ డబ్బుని ఖర్చు పెడుతూ ఎంతో మంది కూడా పరలోకంలో ధనము కూర్చుకోలేనటువంటి స్థితిలో లోక సంబంధంగా వాళ్ళు ధనవంతులుగా ఉంటున్నారు. కానీ లేఖనంలో వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు అని లేఖనంలో రాయబడింది. అంటే ఈ లోకంలో మనుషుల దృష్టిలో వాళ్ళు ధనవంతులమని చెప్పుకుంటున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో దరిద్రులుగా అంటే లేమి కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. ఆ తర్వాత అంటే నువ్వు ఎంత ధనవంతుడు అయినా ఎంత ధనవంతురాలు అయినా నీకు దేవుడిచ్చిన ధనము దేవుని కార్యముల కొరకు దేవుని మహిమ కొరకు నువ్వు ఇవ్వలేనప్పుడు, దేవునికే నువ్వు గుప్పిళ్ళు విప్పలేని స్థితిలో దేవుని యొక్క కార్యాలకి మేలుకరమైన కార్యాలకి బీదలకి నువ్వు గుప్పిళ్ళు విప్పలేక స్వార్థపూరితమైనటువంటి లోభత్వముతో నీవు జీవితము నింపబడినట్లయితే దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా ఉంటావంటే నువ్వు ధనవంతురుగా కాదు కానీ లేమి కలిగిన వారిగా ఆత్మీయమైనటువంటి దారిద్రమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా కనబడతారు. దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు ఉన్నారంట. అంటే చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ లేమి స్థితిని బట్టి దీన స్థితిని బట్టి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కలిగిన దాంట్లో వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే లోక సంబంధంగా వాళ్ళు దరిద్రులుగానే కనబడుతున్నారేమో కానీ వాళ్ళ దేవుని దృష్టి ఎలాంటి వాళ్ళంటే బహు ధనము కలిగిన వారంట. ఎందుకు? వాళ్ళు ఇచ్చేటువంటి స్వభావము కలిగిన వారు, ఇచ్చుటలో ఆనందించేటువంటి వారు. ఈ ధనవంతులు చూడండి, వాళ్ళకి ఎంత దేవుడు ఇస్తున్నా కూడా ఇంకా తీసుకోవడానికి ఆశపడతారు కానీ ఎంత మాత్రము ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి జీవితాలు మృత సముద్రం అయిపోతాయనే విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, అట్లా నువ్వు ధనం ఎంత భూమి మీద కూర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఎవ్వరికి ఇవ్వకుండా
అది నువ్వు నష్టపోతావు తప్ప అది ఎందుకు కూడా పనికి రాకుండా అయిపోతుంది. దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా అది దేని కొరకు ఇస్తాడంటే ఆయన కొరకు దాన్ని నువ్వు ఖర్చు చేయాలని, ఆయన కొరకు నువ్వు వాడాలని ఇస్తాడు. కానీ నీ స్వార్థము కొరకు, వ్యర్థమైన వాటి కొరకు దానిని వృధా చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మేము ఎంతో మందిని చూస్తున్నాము, దేవుడు వాళ్ళని దీన స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మాత్రము కూడా దరిద్రుల్ని, బీదల్ని కనికరించకుండా వాళ్ళ స్వార్థము కొరకు, వాళ్ళ హెచ్చుల కొరకు, వాళ్ళ గొప్పల కొరికే ఖర్చు చేసుకుంటూ ఉండేటువంటి స్థితిని ఎంతో మందిని జీవితాల్లో మేము చూసినప్పుడు ఈ రోజు వారికి ఏవైతే ఒకప్పుడు వాళ్ళు కలిగి ఉన్నారో ఈ రోజు వాటిని పోగొట్టుకున్న అనుభవంలోకి వచ్చారు. వాక్యం వింటున్న ప్రియులారా, జాగ్రత్త. నీ ధనం హెచ్చించబడుతున్నప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ధనము అనేది మనిషిని వక్రమైనటువంటి మార్గంలో తీసుకెళ్తుంది. చాలా మందిలో ఈ ధనము అనేది ఏంటంటే వాళ్ళు ఒక లోభత్వాన్ని తీసుకొస్తుంది. ఇంకా నా కొరికే ఉండాలి, ఇది ఇంకా ఎవరికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు అనేటువంటి కాఠిన్యంలోకి తీసుకొని వెళ్తుంది. చాలా అరుదు ధనము కలిగినటువంటి వారు, వారి ధనము ప్రభు కొరకు వారాలి అనే దాతృత్వం కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనం లేఖనంలో ఒక ఉదాహరణ చూసుకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ధనవంతుడైనటువంటి ఒక యవ్వనస్తుడు మనకి కనబడుతున్నాడు. ఈ ధనవంతుడైన యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మంచి విషయాన్ని అడుగుతున్నాడు. ఏంటిది ఆ విషయము అంటే, మోకాళ్ళుని యేసే ఎదుట సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాడు. అంటే ఇతను ఒక మంచి ఆలోచనతోటి వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర అతను ఏం చేస్తున్నాడంట, మోకాళ్ళు ఉన్నాడంట. అంటే తనను తాను తగ్గించుకున్న అనుభవంలో ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఎంత ఉన్నతమైన వాడు గ్రహించి మోకాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే సద్బోధకుడు అంటాడు. అంటే సత్యమైనటువంటి విషయాల్ని బోధించేవాడిని సద్బోధకుడు అంటారు. కాబట్టి ఇక్కడ అతను గ్రహించాడు ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు, ఆయన సత్యమైనటువంటి విషయాల్ని బోధించేటువంటి దేవుడు, ఆయనలో అబద్ధం ఎంత మాత్రము కూడా లేదు. కాబట్టి ఆయన సద్బోధకుడా అని సంబోధించి అంటున్నాడు. నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలంటే ఇంకొకటి మూడో విషయం తెలుసుకున్నాడు. ఏంటిదంటే నేను ఎక్కడికి పోయినా సరే నేను నా నీతిని బట్టి నేను పరలోక రాజ్యానికి చేరలేను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అయితే కరెక్ట్గా నాకేం చేస్తాడంటే సత్యమైన మార్గంలోనికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆయన నాకు, ఆ సద్విషయాల్ని ఆయన నాకు బోధిస్తాడు. ఎందుకంటే సజ్జనుడు తన హృదయంలో నుండి సద్విషయములను వెలుపలికి తీసుకొస్తాడంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడింది, సద్విషయములతో నింపబడింది. కాబట్టి సద్బోధకుడు అని ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొకటి అంటున్నాడు, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలి అంటే ఇక్కడ యేసు ఒక మాట అంటున్నాడు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఆ తర్వాత నన్ను సత్పురుషుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు అంటున్నాడు. అంటే ఇక్కడ సత్పురుషుడు అంటే సత్యవంతుడైనటువంటి వాడు ఆయన సత్పురుషుడు అంటున్నాడు. ఇక్కడ సత్యమైన వాటిని బోధించేవాడు సద్బోధకుడు అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరు లేరంటే ఇక్కడ యేసు తనకు అర్థమై చెప్తున్నాడు ఏంటంటే నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి అంటున్నాడు ఆయన సత్పురుషుడైన వాడు దేవుడే. నువ్వు నన్ను సత్పురుషుడు అని ఎలా అంటున్నావు అంటే ఆ వ్యక్తికి కలిగినటువంటి గ్రహింపును ఎత్తిపడతాయని అంటున్నాడు. ఆయన దేవుడు కాబట్టి సత్పురుషుడు అనేటువంటి మాట అతను సంబోధిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ యేసే అంటున్నాడు ఆజ్ఞలు జరిగించాలి. అంటే నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, ఆ తర్వాత దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పినప్పుడు అతను అంటాడు బోధకుడు నేను బాల్యము నుండి ఇవన్నీ కూడా నేను చేస్తూనే వచ్చాను అని అన్నప్పుడు యేసే అతన్ని చూసి అతన్ని ప్రేమించి అతనితో ఒక మాట చెప్తున్నాడు. ఏంటిది అంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి అతడు ఆ మాట కంట ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడని రాయబడిన సందర్భం ఇది. అని చూడండి, ధనవంతుడైనటువంటి వాడు, ఆస్తి కలిగినటువంటి వాడు, ఈ యవనస్తుడైన వాడు నిత్య జీవం పొందుకోవాలని యేసే దగ్గరికి వచ్చారు. ఈరోజు చాలామంది కూడా మాకు నిత్య జీవం కావాలి, ఏ ఒక్కరు కూడా అగ్నిగుండాన్ని కోరుకోరు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాలని కోరుకోరు. ఈ ఎండకే తట్టుకోలేక చాలామంది అధీన స్థితిలో ఉన్న ఏరుకూరలు కొనుక్కుంటున్నటువంటి స్థితిలో ఉంటే అలాంటప్పుడు ఆత్మ యుగ యుగాలు కూడా అగ్నిగుండంలో కాల్చబడుతుంది అని తెలిస్తే, నిజంగా వర్తమానాన్ని గ్రహిస్తే ఎవరు కూడా ఆ యుగ యుగాలు అనుభవించే శిక్ష అయినటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళాలని ఎవరు కూడా ఇష్టపడరు. అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, దుఃఖము వ్యాధి బాధ లేనటువంటి ఆ స్థలానికి వెళ్ళాలి, దేవుడు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని అందరూ కూడా కోరుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఏమి చేయాలో, అక్కడికి వెళ్ళడానికి ఎవరిని అనుసరించాలో, ఆ పరలోక రాజ్యానికి ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే యుగ యుగాల సంతోషాన్ని దేవునితో అనుభవించాలి అంటే ఏమి చేయాలని యేసు ప్రభు చెప్తున్నాడు. అది చేయడానికి చాలా మందికి కష్టం అనిపించి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే
నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపపడాలి అని చెప్పంటే చాలామంది నేను అసలు పాపమే చేయలేదు అనేటువంటి వారు కొంతమంది నువ్వు నిత్య జీవంలో పొందుకోవాలంటే యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కోవాలంటే అమ్మో మతం పుచ్చుకుంటే నా కుటుంబీకులు ఏమంటారో, లేదంటే నా సమాజం ఏమంటుందో, ఆ తర్వాత నేనున్నటువంటి ఆ స్థితిలో ఉన్నాను, నేను గొప్ప వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను బ్యాప్టిజం తీసుకుంటే ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారేమో అని భయపడి నిత్య జీవాన్ని పోగొట్టుకునేటువంటి వారు కొంతమంది. మందిరానికి వచ్చిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళడానికి ఉన్న ఆటంకాలు సేవకుడి ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఆ ఆటంకాలు తీసివేసుకోలేక సంఘాన్ని విడిచిపెట్టి సేవకుడిని విడిచిపెట్టి నిత్య జీవపు మార్గం నుంచి తొలగిపోయేటువంటి వారు కొంతమంది. ఇంకొంతమంది ఇదిగో నీకు ధనము దేవుడు ఇచ్చాడు కదా, ఆ ధనముతో దేవుడు చెప్పినటువంటి కార్యాలు చెయ్యి, ఇదిగో నీ డబ్బుని ఇలాగా దేవుడు ఆయన మహిమార్థమై ఆయన ఇచ్చాడు, ఈ విధంగా ఖర్చు పెట్టమంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు వ్యసనపడి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి వారు హృదయం కఠినపరచుకొని కొంతమంది. ఇలా ఎంతో మంది కూడా ఉంటున్నారు. అయితే వీళ్ళందరినీ వేసే ద్వేషిస్తున్నాడు అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి మార్గము ఏసే అని. నిత్య జీవానికి వెళ్ళాలంటే కొన్ని క్రియలు కొన్ని కార్యాలు చేయాలి, అది దేవుడు నియమించిన కట్టడ అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి తిరుగుతున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే యేసు ప్రభు ఎవరిని కూడా వచ్చేటువంటి వారిని కాదనడు, వెళ్ళిపోతాను అనుకున్న వాడిని ఆయన ఆపడు. ఎందుకంటే మానవులకి దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. అయితే ఆహ్వానాన్ని అందుకొని వచ్చేటువంటి వారు లోబడేవారు కొంతమంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇలాంటి యవనస్తుడి వల్ల ఏదో ఒక దాన్ని బట్టి బలహీనతను బట్టి మాకు వద్దు, ఇది భూమి మీద మేము సంతోషంగా ఉండాలి, ఎవరు చూశారు అగ్నిగుండం, ఎవరు చూశారు పరలోక రాజ్యం అని అట్లాంటి యొక్క ముసుగుతో కూడిన అనుభవంలో దాని నుంచి తొలగిపోయేటువంటి వారు చాలా మంది. అయితే ఇక్కడ మన లేఖనంలో చూస్తే అతను మంచిగా వచ్చాడు, సద్బోధకుడు అంటున్నాడు, సత్పురుషుడు అంటున్నాడు, ఆ తర్వాత నిత్య జీవమునకు వారసుడు అవ్వడానికి ఏం చేయాలంటున్నాడు, అన్నీ అంటున్నాడు. కానీ తీరా యేసయ్య ఒక విషయం చెప్తాడు, నీకు కొదవగా ఉంది నాయన, నీ కొదవ నువ్వు తీర్చుకో, అప్పుడు నిత్య జీవానికి వారసుడు అవుతావు నువ్వు అని చెప్పి యేసయ్య అక్కడ అంటున్నాడు, నీకున్నటువంటి ఆస్తి అంతా కూడా నువ్వేం చేయాలంటే నీకు కలిగిందంతా అమ్మి నువ్వు బీదలకు ఇవ్వాలి, అప్పుడు నువ్వేం చేయాలంటే పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి. ఇక్కడ ఎక్కడ ధనం కలుగుతుంది? ఇతనేమో భూమి మీద ధనాన్ని సమకూర్చుకున్నాడు. ఎవరిచ్చారు ఆ ధనము? దేవుని కృప ద్వారా ఈ యొక్క యవనస్తుడు ధనవంతుడయ్యాడు. శ్రద్ధగా పనిచేసినటువంటి వాడై ఉంటాడు, కష్టపడినటువంటి వాడు ఉంటాడు. దేవుడు తన కష్టాన్ని ఆశీర్వదించి ప్రతిఫలం ఇచ్చి అతన్ని ఒక మంచి ఐశ్వర్యవంతుడిగా చేశాడు. ఐశ్వర్యవంతుడిగా చేసినటువంటి ఆ దేవుడే ఈరోజు అడుగుతున్నాడు, ఆ ఆస్తిని నువ్వు బీదలకి ఇవ్వమంటాడు. బీదలకి నువ్వు ఇచ్చేసి అప్పుడు నువ్వేం చేయంటే నువ్వు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, అప్పుడు నన్ను వెంబడించమంటే ఆ మనిషికి ఆ మాట రుచిగా అనిపించలేదు. కాబట్టి తను ఏం చేస్తున్నానంటే ఇంత డబ్బు నేను అమ్మేసి నేను మొత్తం ఈ డబ్బు బీదలకి ఇవ్వాలా, నేనేమైపోతాను ఇంత డబ్బు బీదలకి ఇస్తే? ఈరోజు చాలా మందికి ఇలాంటి మైండ్ సెట్టే ఉంటుంది. అమ్మో నా జీతంలో నేను 10% ఏసైకి ఇచ్చేస్తే నాకు ఉన్నటువంటి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి, నా పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి, నా ఇంటి రెంట్ ఎట్లా కట్టాలని ఆలోచించి 10% ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినంత శాతం ఇస్తూ నష్టాల పాలయ్యి దరిద్రులుగా మార్చబడుతున్న వారు కూడా ఎంతో మంది ఉండడం మనం లేఖనంలో చూస్తున్నాము. చరిత్రలో కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు అంటాడు, ఇచ్చే మనస్సు నీకు ఉండాలి, ఇచ్చే హృదయం నీకు ఉండాలి. అలా అది దేవుని యొక్క మనస్సు కాబట్టి, దేవుని వ్యక్తిత్వం కాబట్టి అది నువ్వు అలవర్చుకుంటే దేవుడు నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు ఎంతైనా శక్తి కలిగిన వాడనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు దేవునికి ఇవ్వకుండా ఏదో దాచుకునే ప్రయత్నం చేస్తే ఆ దాచుకుందాం అనుకున్నదంతా ఏదో ఒక విధంగా డాక్టర్ల దగ్గర రోగాలను ఏదో ఒక విధంగా నష్టాల పాలైపోతావు అనే విషయాన్ని కూడా నువ్వు గమనించుకోవాలి. అయితే ఇక్కడ మన లేఖనంలో చూస్తే ఈ యొక్క వ్యక్తి దేవుడిస్తే ఆ ధనము మళ్ళీ తిరిగి దేవుడు బీదలకి ఇవ్వు, నేను నీకు ప్రతిఫలముగా నిత్య జీవం మాత్రమే కాదు పరలోకంలో నువ్వు ధనం కూర్చుకుంటావు. ఈ సత్క్రియం చేయటను బట్టి ఇప్పటివరకు నీకు సత్క్రియలు ఏం లేవు, ఎందుకంటే అతను ఒక పద్ధతిగా ఈ ఆజ్ఞలన్నీ కూడా జరిగిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను వాక్యం ఏంటంటే యేసు ప్రభు ఏం కోరుతాడంటే పద్ధతిగా నువ్వు చేయొద్దు ఏది కూడా. 2.5 గంటలు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి 2.5 గంటలు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడేమో అని కాదు. నువ్వు ప్రేమతో చేయాలి ప్రార్థన, తండ్రితో నేను మాట్లాడుతున్నానని చేయాలి ప్రార్థన. నువ్వు ఏదైనా ధర్మము చేస్తున్నప్పుడు, ఎవరికైనా సహాయము చేస్తున్నప్పుడు, అమ్మో సహాయము చేయకపోతే దేవుడు ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడేమో అని భయంతో నువ్వు చేయడం కాదు. ఆ మనుషుల స్థితిని చూసి ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నావు, ఆ దారిద్రపు స్థితి నుంచి దేవుడు ఆ దీన స్థితి నుంచి
నిన్ను పైకి తీసుకొచ్చాడు కాబట్టి ఆ దీనస్థితిలో ఉన్న వాడిని చూసినప్పుడు నువ్వు ప్రభు ప్రేమతో కదిలించబడి కనికరించబడి ఒకప్పుడు నేను అదే స్థాయిలో ఉన్నాను అని గ్రహించి నువ్వు వాళ్ళకి గుప్పిళ్ళు విప్పినప్పుడు యేసయ్య సంతోషపడతాడు. లేవనెత్తబడిన స్థితిని నువ్వు మర్చిపోతే నువ్వు ఏమి ఎవరికి కూడా ఇవ్వలేవు, నువ్వు నష్టపోతావు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. అలాంటి ప్రేమతో అలాంటి కనికరముతో ఇవ్వాలి. దైవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యవ్వనస్తుడు ఆజ్ఞలన్నీ అనుసరిస్తూనే ఉన్నాడు. అదేంటిది? ఒక పద్ధతిగా అనుసరిస్తున్నాడు. అయితే ఇక్కడ యేసయ్య ఒక కొదవ చెప్పినప్పుడు అతను పరలోకమందు ధనము కూర్చుకునేటువంటి ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. ఈ రోజు కూడా నీకు పరలోకంలో ఎలా ధనం కూర్చుకోవాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు అక్కడ ఎలాగ ధనం కూర్చుకోవాలి? చాలా మంది ఏమంటారు, నువ్వు ఏమన్నా పిల్లల గురించి వెనక వేసావా అని చాలా మంది అడుగుతారు. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీరు ఏమన్నా వెనక వేసారా? పరలోకంలో మీకు ఏదైనా ధనము ఉందా? పరలోకంలో మీకు ఏమైనా డిపాజిట్స్ ఉన్నాయా? భూమి మీద లక్షల డిపాజిట్ నువ్వు చేస్తూ సంతోషపడుతున్నావేమో, ఇన్ని బ్యాంకుల్లో నాకు అకౌంట్ ఉంది, ఇన్ని బ్యాంకుల్లో నాకు డిపాజిట్ ఉందని. అది దేవుడికి సంతోషం కాదు. కానీ పరలోకంలో ఏమైనా డిపాజిట్స్ నీకు ఉన్నాయా? సమృద్ధి కలిగిన లక్షల డిపాజిట్ నువ్వు పరలోకంలో చేసుకోగలిగినావా? సత్క్రియలు అది ధనము పరలోకంలో నువ్వు డిపాజిట్ చేయగలిగినావా? ఈ విషయాన్ని అంతా కూడా నువ్వు గమనించాలి. అయితే ఇక్కడ ఈ యొక్క యవ్వనస్తుడికి పరలోకంలో డిపాజిట్స్ లేవు ఏవి కూడా. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేసి పరలోకంలో నీకు ధనము కలుగుతుంది, అప్పుడొచ్చి నువ్వు నన్ను వెంబడించు, నిత్య జీవం కూడా నీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పంటే అతను ధనవంతుడు కాబట్టి ఇవ్వడానికి ఇష్టము లేక అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. అప్పుడు ఈ శిష్యులందరూ విని వాళ్ళు విస్మయము చెంది ఆశ్చర్యపోయినప్పుడు యేసయ్య ఒక మర్మం చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లను, పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటున్నాడు దేవుడు. అందుకే అన్నాడు ప్రభు ఏంటంటే, నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. చాలా మందిని చూడండి, వాళ్ళు పక్కన భార్య ఉందో లేదో కూడా చూసుకోరు, కానీ జేబులో పర్సు ఉందో లేదో 100 సార్లు తడివి చూసుకునే వాళ్ళు లేకపోలేదు. వాక్యం వెంటనే ప్రియులారా గమనించండి, ఈరోజు నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. కాబట్టి ఎంత మాత్రం ధనమును నువ్వు ఎంత మాత్రం లక్ష్య పెట్ట దేవుడు ఇచ్చింది దేవుడి కొరకు వాడు దేవుడు నేను ఇంకా అత్యధికంగా దీవిస్తాడు. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, ఏంటిది అంటే, ధనమందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడము దుర్లభము. ఇక్కడ సామెతల గ్రంథం 11:28 చూసుకుంటే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడంట. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఎందుకంటే నీ ధనమును బట్టి నువ్వు ఏమాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, నీ ధనాన్ని ఖర్చు పెట్టి రక్షణ పొందలేవు. ధనమును బట్టి అన్ని చేయగలను నువ్వు అసహ్యపడుతున్నావేమో, కానీ ధనాన్ని బట్టి నీ రోగాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. డాక్టర్ల దగ్గర ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతావేమో, కానీ నిన్ను కనికరించి స్వస్థపరచాల్సినటువంటి వాడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ధనము నీ రోగాన్ని బాగు చేయలేదు, ధనము నీ ప్రాణాన్ని కాపాడలేదు. కాబట్టి ఈరోజు నువ్వు గమనించాలి, ధనముతో అన్ని చేయగలను విర్రవీగుతున్నావేమో, ధనముతో నువ్వు ఏమి కూడా చేయలేవు. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడినట్లయితే ఖచ్చితంగా పరలోకంలో నీ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి, నువ్వు దేవుని చేత గణపరచబడే అనుభవంలో ఉంటావు. కాబట్టి ధనమును నమ్ముకోవద్దు, పాడైపోతావు. కానీ దేవుడిని నమ్ముకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అప్పుడు వాళ్ళు అంటే, మరి అట్లయితే ఎవరయ్యా పరలోక రాజ్యంలో చేరేదంటే యేసయ్య అంటాడు, మనుషులకు అన్నీ అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈరోజు చాలా మంది ధనవంతులు రక్షించబడ్డం కూడా మనం చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు నీ నుంచి ఆయన తీసుకోక మునిపే నువ్వు మంచి విశాలమైన హృదయం కలిగి ఆయనకిచ్చే అనుభవంలో ఉన్నట్లయితే నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడతావు. కాబట్టి వాక్యం వింటున్న పిల్లారా, ఈ యొక్క యవ్వనస్తుడు వచ్చాడు మంచి ఉద్దేశంతో, కానీ అది ఆ జీవితంలో అనుభవించకుండా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. యేసయ్య చెప్పిన మాట ప్రేమతో దానికి లోబడకుండా దేవుణ్ణి ప్రేమించేవారని ఆజ్ఞలు జరిగిస్తారనుంది. యేసు నోటి నుంచి వెలువడినటువంటి ఈ ఆజ్ఞని జరిగించలేకపోయాడు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు చేశాడే కానీ యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలు చెప్పినటువంటి ఆజ్ఞలు నీ వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కానీ అతను అది చేయలేకపోయినాడు. స్వార్థానికే బ్రతికినటువంటి వాడు యవ్వనస్తుడు కాబట్టి అతను పోగొట్టుకున్నాడు. ఒక మృత సముద్రం లాంటి జీవితం, ఎవరికి మేలు లేదు. ఆ యొక్క డబ్బుని బట్టి కానీ ఆ జీవితాన్ని బట్టి కానీ ఎవరికి మేలు కాలేదు, తనకే మేలు కాలేదు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత పరలోకంలో ధనము కూర్చుకునేటువంటి ఆ యొక్క స్థితిని కూడా పోగొట్టుకున్నాడు. ఎంత నష్టపోయాడు ఆ వ్యక్తి. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏదైనా కొదవ చెప్పినప్పుడు నిన్ను ప్రేమించి ఆ కొదవ విషయంలో నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడిగి దాని విషయంలో ప్రభు ఏం చెప్పాడో నువ్వు ఆ మాటకి లోబడినట్లయితే ప్రభు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిత్య జీవముతో పాటు అనేకమైన ఆశీర్వాదాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు భూమి మీద ధనము కూర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా, లేదంటే పరలోకంలో ధనము కూర్చుకోమని చెప్పిన దేవుని ఆజ్ఞకి లోబడి దాని కొరకు ఆ క్రియలు చేయడానికి, ఆ పనులు చేయడానికి, ఆ దాని కొరకు నీ ధనం వెచ్చించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అనే విషయం కూడా నువ్వు ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమకరంగా నీ ధనాన్ని ఖర్చు పెట్టు.
ప్రతిఫలం దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు నా ప్రియ తండ్రి, మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృప మహదైశ్వర్యము చెప్పున క్రీస్తుల మా ప్రతి అవసరతను తీర్చుచున్నటువంటి ప్రేమగల ప్రభువ దేవా, నీకు స్తోత్రములు నాయన. నిన్ను నువ్వు ఇచ్చేసుకున్నావు ప్రభా. అయా వాక్యం విన్నటువంటి బిడ్డలందరికీ కూడా నా ప్రభా అలాంటి ఇచ్చేసుకునేటువంటి నా ప్రభా సమర్పణతో నిండిన జీవితము తండ్రి నీకు స్తోత్రములు నాయన. కనికరముతో నింపబడి ఇతరులకి నైనా అయా నా తండ్రి గుప్పిళ్ళు విప్పి ఇచ్చేటువంటి హృదయము యేసు నామములో వాక్యం విన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. నాయనా నీకు స్తోత్రములు నాయన. అయా రోగాలకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ అయా నీ యొక్క సంఘములు కట్టడానికి తమ యొక్క ధనమును వాడనటువంటి కాఠిన్యముతో ఉన్న వారిని మీరు విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ స్వార్థానికి నా ప్రభా వ్యసనానికి నువ్వు ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెడుతున్నా ప్రభనైనా దేవ దీనత్వంలో దారిద్ర్యంలో ఉన్న వారిని కనికరించినటువంటి నా ప్రభా అయా యొక్క నా ప్రభా లోభత్వంతో నిండిన జీవితంలో నైనా విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి అయా నీకు స్తోత్రం మీరు సంధించండి నాయన. నీ దర్శించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ బంధకాల నుంచి విడిపించిన ప్రభా నువ్వు ఇచ్చినది నీ కొరకు వాడడానికి నాయన, నువ్వు ఇచ్చినది ప్రభా నీకు స్తోత్రం నాయన. అయా బీదలకు నాయన ప్రభా ఇవ్వటానికి ప్రతి ఒక్క జీవితాన్ని బలపరచమని వారి లోకంలో ధనము కూర్చుకునేటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.